గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక పత్రికా ప్రకటనను నల్గొండ జిల్లా డిఆర్డిఓ శేఖర్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను ఈ రోజు నుంచి మార్చి 31వ తేదీలోపు పంపిణీ చేయడం జరుగుతుందని, దీనిని గమనించి దివ్యాంగుల పెన్షన్దారులు కానివ్వండి, ఓల్డేజ్ పెన్షన్దారులు కానివ్వండి, వితంతు పెన్షన్దారులు కానివ్వండి, ఇక్కడ గీత కార్మిక పెన్షన్దారులు, చేనేత కార్మిక పెన్షన్దారులు, ఈ పెన్షన్లు తీసుకునేటువంటి వారెవరైనా కానీ తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి మార్చి 31వ తేదీ లోపు ఈ పెన్షన్లను తీసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రకటన ద్వారా వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్లు తీసుకునే సందర్భంలో వికలాంగులు అయితే మాత్రము 4016 రూపాయలను 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని ఆయన పెన్షన్దారులకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఇక 2016 రూపాయలు తీసుకునే పెన్షన్దారులు 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి ఆయన పెన్షన్దారులకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఎక్కడైనా కానీ ఏ పోస్ట్ ఆఫీసులో అయినా కానీ ఈ 16 రూపాయలు ఇవ్వనట్లయితే వారిపైన మీ జిల్లా ఎంపీడీఓ కానివ్వండి, లేదా మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, డిఆర్డిఓ పీడీకి కానివ్వండి, లేదా కలెక్టర్ గారికి కానివ్వండి ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా ఫిర్యాదు చేసినట్లయితే ఎవరైతే 16 రూపాయలు ఇవ్వరో వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఆ ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. పోస్టల్ ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారు ఈ రోజు నుంచి మార్చి 31వ తేదీలోపు మీరు పెన్షన్లను తీసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారికి నిన్నటి నుంచే వారి బ్యాంకు ఖాతాలో ఈ పెన్షన్ డబ్బులను క్రెడిట్ చేయడం అనేది జరిగింది. బ్యాంకు ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారు మీ బ్యాంకుకు వెళ్ళి మీరు ఈ పెన్షన్లను తీసుకోవచ్చు. ఇది అంతటా జరుగుతుంది అంటే ఇప్పటి వరకు అయితే మాత్రము కొన్ని జిల్లాల్లోనే ఈ పెన్షన్ డబ్బులను జమ చేసినట్టు తెలుస్తుంది. మరికొన్ని జిల్లాల్లో రానున్న 2-3 రోజుల్లో జమ చేయడం జరుగుతుంది అని ఉన్నతాధికారులు ఆఫ్ ద రికార్డులో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.